అయితే ఈరోజైతే నేను రాగిపిండి లడ్డు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం నెయ్యి వేసేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసేసుకున్నాక నెయ్యి కాగాక రాగిపిండి వేద్దాం. కాకపోతే రాగిపిండి తీసుకుంటున్నాను అండి. మనకి ఫ్రై అయింది, కొంచెం ఫ్రై అయ్యాక మనం రాగిపిండి కూడా దీంట్లో వేసేద్దామండి. వేసేసుకొని కలిపి ఇలా సిమ్లో పెట్టుకొని స్లోగా ఇలా ఫ్రై చేసుకోవడమే. మనం ఏ కప్పుతో రాగిపిండి తీసుకుని ఆ కప్పు బెల్లం తీసుకున్నాం. కోరేసి బెల్లం పక్కన పెట్టాను. మనకి మంచి ఫ్రై స్మెల్ వస్తే అయిపోయి ఒక బౌల్లో వేసేసుకోవచ్చండి. బౌల్లో అదేవిధంగా కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేస్తామండి. పల్లీలు ఫ్రై చేసుకోవచ్చు. మధ్యలో మనం క్రిస్పీగా తగ్గ పల్లీలు తొక్కలు ఇచ్చాను, తీసేసుకొని మనం తిరిగేసుకొని దీంట్లో వేసేస్తున్నాను. ఏ కప్పుతో పౌడర్ తీసుకున్నాం ఆ కప్పుతో బెల్లం కూడా వేసేసుకోవచ్చండి. వేసేసుకొని మొత్తం అంతా కలిపేద్దాం పౌడర్ అంతే. దీనికి బెల్లం పౌడర్ పిక్కలు అన్నీ వేసేసి మిక్సీ దెబ్బ వేసేస్తాం. మొత్తం పౌడర్ అంతా కలుపుతుందండి. కలిపి మిక్సీ వేసేద్దాం. మిక్సీ తిప్పేస్తే 2 రోజులు పౌడర్ అయిపోతే బెల్లం పిక్క ఏసనుగులండి ఇదో పక్కన బౌల్లో వేసేసుకోవచ్చు. బెల్లం కొంచెం వేసేసుకొని అయిపోయింది. మనం రాగి ఫ్రెండ్స్ ఈ మాదిరి ఉండి చుట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి కమ్మలని లడ్డూలు ఏ సైజులో చేసుకొని ఎయిర్టైల్ బాక్స్లో పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. రోజుకో లడ్డు తిన్నాం, మనకి ప్రోటీన్. ఓకే ఫ్రెండ్స్, మన లడ్డూలు అయితే ఒక్క కప్పు రాగిపిండికి మనకైనా. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు ఈ సైజు లడ్డూలు మధ్య మధ్య వేసిన పిక్కలు తగులుతూ బెల్లం. ఓకే ఫ్రెండ్స్, మరి